నమస్కారం. మీరు చూస్తున్నారు జీకే వాళ్ళ. నా పేరు కృష్ణారెడ్డి. శృంగారం అనేది బూతు కాదు. ప్రతి మనిషికి అవసరమైన ఒక శారీరక అవసరం. అలా అని చెప్పి విశృంఖల శృంగారం, విచ్చలవిడి శృంగారం, అనేక మంది మల్టిపుల్ పార్ట్నర్స్ కలిగి ఉండడం, అనేక మందితో శృంగారం చేయడం వల్ల అనేక రకాల సుఖవ్యాధులు వస్తాయి. అందులో చాలా ప్రమాదమైనది హెచ్ఐవి. అది సోకడం వల్ల, హెచ్ఐవి వైరస్ సోకడం వల్ల ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ప్రాణాంతకం. అంటే ఒకసారి హెచ్ఐవి సోకిందంటే అది ఎయిడ్స్ గా మారింది అంటే ఆ ప్రాణాలను కోల్పోయే అవకాశం ఉంటుంది. చాలా రకాల సుఖాలు వ్యాధులు ఉన్నప్పటికీ వాటన్నిటికీ మందులు అవైలబుల్ ఉన్నాయి మనకి. ఆ మందులు వాడితే ఆ సుఖ వ్యాధులు అనేవి కంట్రోల్ అవుతాయి, తగ్గిపోతాయి కూడా. కానీ హెచ్ఐవి వైరస్ కి ఇంకా మందు లేదు. అది కంట్రోల్లో ఉంచుకోవడానికి మాత్రమే ఏఆర్టీ ట్రీట్మెంట్, మనం యాంటీ రిట్రో వైరల్ థెరపీ ట్రీట్మెంట్ ని ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు ఉచితంగా ఇస్తున్నారు. ఇక్కడ చెప్పబోయే విషయం ఏమిటి అంటే, మనం విశృంఖల శృంగారం చేయకూడదు. ఒకవేళ ఎక్కువ మంది పార్ట్నర్స్ కలిగి ఉంటే వారు కండోమ్స్ వాడడం ద్వారా, సురక్షిత శృంగారం చేయడం ద్వారా, అంటే కండోమ్స్ వాడి సురక్షితంగా శృంగారం చేయకపోతే అరక్షిత శృంగారంలో పాల్గొంటే గనక వారికి హెచ్ఐవి సోకే అవకాశం ఉంటుంది. హెచ్ఐవి అనేది మన అదృష్టమో దురదృష్టమో అది అంటువ్యాధి, అంటించుకునే వ్యాధి అనమాట. అంటే తనకి తానుగా మనకి క్యాన్సర్ అనేది ఏదైనా ఉందంటే సడన్ గా క్యాన్సర్ వచ్చిందంటారు, కిడ్నీ ఫెయిల్యూర్ అయిందంటారు, లివర్ ఫెయిల్యూర్ అయిందంటారు. ఇలా కాకుండా మనం చేసే అరక్షిత శృంగారం వల్ల వేరే వారి నుంచి మాత్రమే మనకి సోకుతుంది. అరక్షిత శృంగారం చేయడం లేదా సూదులు సిరంజులు, అరక్షిత సూదులు సిరంజులు, అరక్షిత రక్త మార్పిడి తల్లి నుంచి బిడ్డకి, ఈ 4 కారణాల వల్ల హెచ్ఐవి సోకుతుంది. కాబట్టి అంటే మనం అరక్షిత శృంగారం చేయకుండా మన జాగ్రత్తలో మనం ఉంటే హెచ్ఐవి సోకే అవకాశం మనకు లేదు. అంటే అది అంటువ్యాధి కాబట్టి మనం అంటించుకోకుండా ఉండటానికి చాలా అవకాశం ఉంది. అయితే హెచ్ఐవి వచ్చిందా రాలేదా అని చెప్పి చాలా మంది ఏదో ఒక చిన్న మిస్టేక్ చేయడం ద్వారా, ఎక్కడైనా ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా, తెలియని వ్యక్తులతో ఎక్స్పోజ్ అవ్వడం, వేశ్యలు లేదా శృంగారం చేసినప్పుడు భయపడిపోతుంటారు. నాకు హెచ్ఐవి వచ్చిందేమో, ఇంకా నేను చనిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, మా ఫ్యామిలీకి నేనే ఆధారం, నాకు హెచ్ఐవి వస్తే నేను చనిపోతానని భయపడుతూ నాకు కాల్ చేస్తుంటారు. అలా భయపడద్దు. అసలు ఒక్కసారి శృంగారం చేయగానే హెచ్ఐవి వస్తుందని కాదు, అది సరైన టెస్టులు చేయించుకోవాలి. దానికి విండో పీరియడ్ ఉంటుంది. కొన్ని యాంటీబాడీ టెస్టులకు విండో పీరియడ్ 3 నెలలు ఉంటుంది. అలాగే అడ్వాన్స్డ్ పీసీఆర్, అలాగే వెస్టర్న్ బ్లడ్ టెస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా అడ్వాన్స్డ్ 4th జనరేషన్ టెస్టులు. ఈ టెస్టులు చేయించుకోవడం ద్వారా నిర్ధారించుకోవాలి. కానీ ఒకసారి ఎక్కడో సెక్స్లో పాల్గొని రకరకాల లక్షణాలు వస్తున్నాయి అంటూ నాకు కాల్ చేస్తుంటారు. లక్షణాలు అప్పుడే రావు. హెచ్ఐవి వైరస్ సోకగానే లక్షణాలు చూపించదు. హెచ్ఐవి వైరస్ బాగా మన శరీరంలో ప్రబలిపోయి దాని సంతతి పెంచుకొని చాలా డెవలప్ అయిన తర్వాత ఆ హెచ్ఐవి వైరస్ ఎయిడ్స్ గా కన్వర్ట్ అయినప్పుడు లక్షణాలు చూపిస్తుంది తప్ప కేవలం హెచ్ఐవి వైరస్ లక్షణాలు చూపించదు. వీళ్ళు ఎక్కడో ఎక్స్పోజ్ అయిపోవడం, నాకు చెమట పట్టేస్తుంది, నిద్ర పడడం లేదు, ఆకలి అవ్వడం లేదు, గొంతు తడియారిపోతుందని చెప్తూ నాకు కాల్ చేస్తుంటారు. ఇదంతా ఏంటంటే వారి భ్రమ అన్నమాట. అంటే మనం ఎక్కడో ఎక్స్పోజ్ అయ్యాం, మనకు హెచ్ఐవి వచ్చిందేమో అని ఆలోచన పెట్టుకొని నైట్ అంతా ఆలోచిస్తుంటే నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోతే చెమట పట్టిద్ది, చెమట పట్టకపోతే తడియారిపోద్ది. ఈ ఆలోచనల వల్ల ఆకలి అవ్వదు. ఇదంతా ఈ ఆలోచన విధానంలోనే ఉంది తప్ప హెచ్ఐవి వైరస్ వల్ల కాదు. అందుకని లక్షణాల గురించి భయపడొద్దు. ఎప్పుడు ఎక్కడైనా సురక్షిత శృంగారం చేయాలి. అరక్షిత శృంగారంలో చేసినా కూడా టెస్టుల ద్వారానే నిర్ధారించుకోవాలి. టెస్టుల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత పొరపాటున కిట్ పనిచేయక సడన్ గా ఒక టెస్ట్ లో పాజిటివ్ వస్తే భయపడిపోవద్దు. మరొక టెస్ట్ చేయించుకోవాలి. 2 టెస్టుల్లో పాజిటివ్ వస్తేనే హెచ్ఐవిని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పొరపాటున ఏదైనా ఒక కిట్ పనిచేయక ఆ కిట్ పాజిటివ్ చూపిస్తే భయపడిపోతున్నారు. అలా కూడా భయపడొద్దు. చాలా మంది భయపడే వ్యాధి కాబట్టి చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీరు సురక్షిత శృంగారంలోనే పాల్గొనాలి. లేకపోతే మల్టిపుల్ పర్సన్స్ తో శృంగారం చేయవద్దు. శృంగారాన్ని ఒక విచ్చలవిడి క్రీడగా మార్చుకొని తర్వాత అనేక మంది భయపడుతూ కాల్ చేస్తుంటారు. చాలా మంది ఏం చేస్తారు, తాగిన మైకంలో చేసామంటారు, లేకపోతే ఫ్రెండ్స్ వల్ల చేసామంటారు. ఇవన్నీ కాదు. సురక్షిత శృంగారం మాత్రమే చేయాలి, లేకపోతే చేయొద్దు.
ఎందుకంటే మనని తర్వాత చెప్తుంటారు, నాకు చిన్న పిల్లలు ఉన్నారండి, నా భార్య ఉందండి, నా భర్త ఉన్నాడండి, అనుకోకుండా జరిగిందండి, ఇది చేయాలని చేయలేదు, ఇవన్నీ ఎంత అనుకున్నా కూడా హెచ్ఐవి వైరస్ సోకిన తర్వాత మనకి వీటి మాటల వల్ల ఉపయోగం ఉండదు, సమాజంలో కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి సురక్షిత శృంగారం చేయండి, అంటించుకోవద్దు ఈ అంటువ్యాధిని. ఒకవేళ వచ్చిన వాళ్ళు కూడా బెంబేలెత్తిపోయి ప్యానిక్ అయిపోయి మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్తూ మాట్లాడకుండా మీరు సరైన సలహాలు సూచనలు తీసుకొని మాలాంటి వారి గైడెన్స్ తీసుకొని సరైన టెస్టులు చేయించి ఏఆర్టీ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడుకుంటే హెచ్ఐవి వ్యాధి నియంత్రణలో ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది. వెంటనే హెచ్ఐవి సోకగానే చనిపోవడం కాదు, చాలా సంవత్సరాలు నియంత్రణలో పెట్టుకొని చాలా మంది హెచ్ఐవి పేషెంట్లు మన ముందే బతుకుతూ ఉన్నారు. కాబట్టి హెచ్ఐవి అనేది భయంకరమైన వ్యాధి అయినా సరే అంత భయపడవద్దు, దాని సరైన అవగాహన కలిగి ఉండడం ముఖ్యం. ఈ హెచ్ఐవి వ్యాధి పైన ఎటువంటి సలహాలు సూచనలు కావాలైనా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నేను చెప్పగలుగుతాను. ధన్యవాదాలు.